హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధనా స్మార్ట్ లాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈరోజు మీకు ఒక మంచి స్టోరీ అయితే చెప్దామనుకుంటున్నాను. ఆ స్టోరీ ఎవరి గురించో కాదు, నా గురించే. అది దేని గురించి కూడా కాదు, నేను చేసే వంటల గురించే. ప్రతి ఒక్కరు వంటలు రకరకాల ఐటమ్స్ చేసి యూట్యూబ్లో పెడుతుంటారు. బట్ నాకైతే యూట్యూబ్ దాకా ఎందుకు, నా చిన్నప్పుడు అస్సలు వంటలు నాకే కాదు, ప్రతి ఒక్కరికి వచ్చే కాదు. కాకపోతే నేనేంటంటే నాకు ఎవరు నేర్పించింది కూడా కాదు, నా ఓన్గా నేను నేర్చుకున్నాను. ఇంట్లో అమ్మ చేసేది, స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఈవినింగ్ వచ్చినప్పుడైనా అమ్మే చేసేది. మేము 5th క్లాస్ అంత ఏజ్లో మా అక్క పిల్లల్ని చూసి, అంటే మనకి పల్లెటూరులో కాబట్టి చిన్న చిన్న పిల్లల నుంచే పనులు చేయడం నేర్పిస్తుంటారు. అలా నేను కూడా వాళ్ళని చూసి కసువు జమ్మడం, గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం, ఇకపోతే జడలు ఒక్కటే నాకు వేయడం రాదు. ప్లస్ అలాగే ఎవరికి నాకు వేసుకోవడం కూడా రాదు. అది నిదానంగా నేర్చుకున్నాను. జడల విషయానికి వస్తే, ఇక వంటల విషయానికి వస్తే, నాకు ఈ వంటలు చేయడం అయితే అస్సలు వచ్చేది కాదు. ఒకరోజు మా నాన్న పామూరు వెళ్ళారనమాట. షాప్ ఇది సరుకులు తీసుకుని వచ్చేసరికి అన్నము కూర చేయమని చెప్పారు. అప్పుడు 5th క్లాసే నేను. అయితే నాకు అనిపించింది, అన్నం చేశాను అంటే పక్కన చేయడం అలా చూసి నేర్చుకున్నాను అనమాట. అన్నం చేశాను కానీ కర్రీ అయితే ఏం లేదనమాట. ఇంట్లో కూరగాయలు కూడా నాకు అంతగా ఐడియా లేదు, ఎలా చేయాలి ఏంటి అని. నాకున్న ఐడియాతో టమాటాలు ఉన్నాయి, ఆ టమాటాలతో గ్రేవీ అన్నది చేశాను అనమాట. టమాటాల రసం అని, కరివేపాకు ఉంది, ఈ 2 ఉన్నాయి, తాలింపు గింజలు ఉన్నాయి. ఇంకా ఉప్పు కారం పసుపు ఉండేదే కాబట్టి నేను ఎలా చేశానో తెలియదు కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఆ వయసులో అప్పుడు చేయడం చాలా గ్రేట్ అనిపించింది. ఎందుకంటే చదువుకుంటూ ఇంటికి రావడం, తినడం, అలా ట్యూషన్కి వెళ్ళడం ఇవే ఉండేది. కానీ ఫస్ట్ టైం నా చేతులతో టమాటా చారు చేశాను. నేను ఇప్పటికీ మర్చిపోలేను. నాకైతే టేస్ట్ చాలా బాగా అనిపించింది. మా నాన్న కూడా తిని చాలా బాగుందన్నాడు. మళ్ళీ ఇంకోసారి టమాటా రసం చేద్దామంటే అలా అస్సలు ఎప్పటికీ కుదరలేదు, ఇప్పటికి కూడా కుదరదు అనమాట. ఆ టేస్ట్ తప్ప వేరే అన్ని టేస్ట్లు వస్తాయి. ఫస్ట్ సారి చేసిన, తెలియక చేసిన వంటలు అయితే చాలా బాగా కుదురుతాయి. ఇదైతే నిజమేనండి. కొంతమంది చెడిపోతాయి, నాకెందుకో సెట్ అయిందనమాట. అలా నేను వంటలు నేర్చుకున్నాను. ఇంకపోతే సమ్మర్ హాలిడేస్కి మా ఊరి వంటలు, అలాగే జెమినీ టీవీలో, ఈ టీవీలో వచ్చే వంటలన్నీ చూసేదాన్ని అనమాట. కాకపోతే ఏంటంటే 6th 7th సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా, నేను ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను. ఆ టయానికి నేను టీవీ ముందు వాలిపోతాను అనమాట. ఈవినింగ్ టైంలో కూడా కొన్ని ఛానల్స్లో వంటలు ఇచ్చేవాళ్ళు. ఆ వంటల ప్రోగ్రాంలు చూస్తూ ఇంట్లో ఉన్న ఐటమ్స్తో కొన్ని నేర్చుకున్నాను. మా పెళ్ళైన కొత్తలో కూడా మా హస్బెండ్కి టీవీలో చేసిన వంటలు అంటే నేను నేర్చుకొని చేసి పెట్టాను అనమాట. కొబ్బరి లడ్డు, అలాగే గులాబ్ జామున్స్, ఇవన్నీ నాకు చేత అయ్యేది కాదు, నాకు ఎవరు నేర్పించేవాళ్ళు కాదు. ఓన్లీ నేను టీవీలో వంటలు చూసే నేర్చుకున్నాను. అప్పుడులాగా స్మార్ట్ ఫోన్స్ లేవు కదా. ఇప్పుడు ఏంటంటే సెర్చ్ కొట్టగానే యూట్యూబ్లో అన్ని ఐటమ్స్, వంటల్స్ అన్నీ వస్తున్నాయి. అయితే ఇంకపోతే మందైతే ఇంకా పల్లెటూరు అనమాట. మనకి ఏదైతే సెట్ అవుతుందో అదే చూసి నేను వంటలు నేర్చుకునేదాన్ని. ప్రతి ఒక్కటి చూస్తాను, కాకపోతే అవి ఎక్కడ వంటలు చూస్తాము, కాకపోతే మర్చిపోతాను. అలా కాకుండా పెన్ను పేపర్ పెట్టుకొని అక్కడ ఏమేమి చెప్తారన్నది ప్రతి ఒక్కటి రాసుకుంటాను. ఎలా చేస్తున్నారు ఏంటి అని ఓ బుక్ పెట్టుకొని అలా నేను వంటలు నేర్చుకోవడం స్టార్ట్ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్.